హలో హాయ్. గ్రూప్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటిక్స్ సంబంధించి 8th ఎడిషన్ భారత రాజకీయ వ్యవస్థ లక్ష్మీకాంత్ బుక్ అటు తెలుగులో అటు ఇంగ్లీష్లో విడుదలైంది. ఇందులో తెలుగులో గ్రూప్ 2 స్ట్రాటజీ పాలిటీకి 75 రావాలంటే ఎలా చదవాలి, లక్ష్మీకాంత్ బుక్ ఫుల్ బుక్ చదవాలా, కొన్ని చాప్టర్స్ చదివితే సరిపోతుందా, అసలు దీనికి ఏ రకమైన స్ట్రాటజీ అవసరం, కంప్లీట్ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ను ఈ గ్రూప్ 2 సిలబస్ను మనం మ్యాపింగ్ చేయబోతున్నాం మిత్రులారా. ఇది మనకు 8వ ఎడిషన్. సో పేజ్ నెంబర్ మనతో సహా చెప్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి గ్రూప్ 2లో మొదటి పేపర్లో పెట్టడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ. సో భారత రాజకీయ వ్యవస్థ అని అంటారు. సో ఈ భారత రాజకీయ వ్యవస్థ అనేటువంటి పేపర్లో 75కు 70 అతి సులువుగా సాధించవచ్చు మనం సరైనటువంటి స్ట్రాటజీని అనుసరిస్తే. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ హ్యావింగ్ 30 years ఎక్స్పీరియన్స్. రైట్ మై డియర్ యంగ్స్టర్స్ అండ్ ఆస్పిరెంట్స్, మిత్రులారా, ఫస్ట్ మీరు గమనించాల్సింది వెరీ ఇందులో భారత రాజకీయ వ్యవస్థలో మనకి 8వ ఎడిషన్లో ఉన్నటువంటి గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ మ్యాపింగ్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో కూడా నేను మీతో మాట్లాడతాను. కంప్లీట్ గ్రూప్ 2 పాలిటీ సిలబస్ మ్యాపింగ్ ఇప్పుడు మీకు కంప్లీట్ అవుతుంది. మొత్తం మీరు గాన చూస్తే మిత్రులారా, సో మన సిలబస్ని చదివేటప్పుడే ఏం చదవాలా, ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మొత్తం బుక్ అంతా ఎంత ఉంది? 828 పేజీలు ఉంది. టోటల్ బుక్ మనకి 828 పేజీలు. భయపడకండి, అంత మనకు అవసరం లేదు. దీన్ని ఎలా చేయాలో కూడా మనకి 3 దశాబ్దాల బోధనానుభవంతో మనం చెప్పగలము. ఇది మీరు జస్ట్ ఒక్కసారి ఫాలో అయితే చాలు, మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వక్కర్లేదు. రైట్ మిత్రులారా, సో రైట్ ఇందులో మనం కానీ గమనిస్తే మొదట నేను ఫాలో అవ్వాల్సినవి చెప్తాను, తర్వాత సబ్జెక్టులోకి వెళ్ళి మీరు ఏం చేయాలో చెప్తాను. మొత్తం సిలబస్లో మీరు ఫస్ట్ చూడండి, విషయ సూచిక కంటెంట్ తీసుకోండి. విషయ సూచిక కంటెంట్, ఇందులో మనకు సిలబస్ని అతి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ని అన్ని కోణాలలో ఇందులో మ్యాపింగ్ చేసాము. మన సార్లంతా కూర్చొని ఇందులో పేరు చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మంచి గ్రూప్ 1 స్థాయిని దాటినటువంటి కమర్షియల్ ట్యాక్స్లో ఉన్నారు, వారు కృషి చేశారు. అదే రకంగా మన ఫ్యాకల్టీలు కృషి చేశారు. ఇక నా పాత్ర ఉండనే ఉంది. వీటన్నిటిపైన మాట్లాడదాం. సో రైట్, 1వ భాగంలో మనం కనుక గమనిస్తే రైట్ మిత్రులారా, 1వ భాగంలో సో మనం కనుక కంటెంట్స్లో భాగిస్తే రాజ్యాంగ నిర్మాణము అండర్లైన్ చేసుకోండి. రాజ్యాంగ నిర్మాణము అన్నది, తర్వాత రాజ్యాంగ రచన 2, అలాగే రాజ్యాంగ భావన 3, 4 రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, 5 రాజ్యాంగ ప్రవేశిక. మొదటి చాప్టర్ అట్లా ఉంటుంది. తర్వాత నేను ఏం చేయాలో ఇందులో చాలా వివరంగా చెప్పబోతాను. నెక్స్ట్ మీరు 6 నెక్స్ట్ పేజ్ తిరిగేస్తారు. యూనియన్ మరియు దాని భూభాగము, అది కూడా మనకు అవసరం. ఫస్ట్ బిట్టే దాంట్లో పడింది లాస్ట్ టైము. సో అదే రకంగా పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, 9 రాజ్య విధాన సూత్రాలు. ఇది ఈ పేజ్లో మీరు అండర్లైన్ చేస్తారు. నెక్స్ట్ మీరు కానీ చూస్తే ప్రాథమిక విధులు, 11 రాజ్యాంగ సవరణ, 12 రాజ్యాంగ మౌలిక స్వరూపము. ఇది ఇక్కడ. ఇందులో మీరు కానీ గమనిస్తే ఈ పుస్తకంలో మనము 14 బుక్స్ నుంచి తీసుకొచ్చి తయారు చేసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ లక్ష్మీకాంత్తో సహా ఇందులో మనం సిలబస్ మ్యాపింగ్ చేసాం. ఆ సిలబస్ ప్రకారం మీకు ఇక్కడికి ఇది అయింది. ఇందులో బేసిక్ స్ట్రక్చర్ ఇలా కంప్లీట్ అయింది. నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మీరు కానీ చూస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇది 15లో ఉంటుంది. నెక్స్ట్ 3వ భాగంలో నెక్స్ట్ పేజీలో 3వలో రాష్ట్రపతి కంటెంట్. ఈ రాష్ట్రపతులు మళ్ళీ ఏం చేయాలో చెప్తాను, మీరు అందులో చేయండి. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి 19వది మీరు. నెక్స్ట్ ఆ తర్వాత 20 ప్రధానమంత్రి. నెక్స్ట్ ఆ తర్వాత కేంద్ర మంత్రిమండలి 21. ఆ తర్వాత పార్లమెంట్ 23. ఆ తర్వాత పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ అది కూడా ఉంది. 24 పార్లమెంటరీ కమిటీలు. మీకు చాలా స్కిప్ అయిపోతున్నాయి, మీకు బుక్ మీ దగ్గర ఉన్నప్పుడు అర్థమవుతుంది. 26 సుప్రీంకోర్టు, 27 న్యాయ సమీక్ష. నెక్స్ట్ పేజీలో
28 న్యాయ క్రియాశీలత, తర్వాత 29 ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇవి కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి ఒక డౌటు, చాలా సింపుల్గా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్మాణంలో పూర్తిగా చదివిన తర్వాత అక్కడ రాష్ట్రపతి, ఇటు గవర్నర్ను మీరు పోల్చి చూసుకోవచ్చు. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు. అవి చదివేస్తే ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి. 34వ భాగంలో 30 గవర్నర్, అదే రకంగా 31 ముఖ్యమంత్రి, అదే రకంగా 32 రాష్ట్ర మంత్రిమండలి, నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ 33, నెక్స్ట్ 34 హైకోర్టు అండి. ఇవి నెక్స్ట్ అండి చాలా స్కిప్ అయిపోతాయి ఇక్కడి నుంచి. నెక్స్ట్ స్థానిక లోకల్ ప్రభుత్వాలలో నేరుగా ఇక్కడ ఇవ్వలేదు కానీ 39 పంచాయతీరాజ్ వ్యవస్థ, నెక్స్ట్ 40 మున్సిపాలిటీలు. నెక్స్ట్ 7వ భాగంలో 43 ఎన్నికల సంఘం. ఇవేమిటివి? రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇందులో జస్ట్ అన్నీ చదవక్కర్లేదు, ఒకసారి జస్ట్ అండర్లైన్ చేసుకోండి. 44 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ 45 రాష్ట్రీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు అది కూడా గమనిస్తారు. నెక్స్ట్ 46 ఆర్థిక సంఘం, 47 వస్తు మరియు సేవల పన్ను మండలి అంటే జిఎస్టీ కౌన్సిల్ అండి. నెక్స్ట్ 48 జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, 49 జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, 50 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, 51 భాషాపరమైన మైనారిటీ వర్గాల కమిషన్. నెక్స్ట్ భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాం కానీ సిలబస్లో వేరు భాగాల్లో మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 53 భారత అటార్నీ జనరల్. నెక్స్ట్ అండి 57 చాలా స్కిప్ అవుతాయి అక్కడ, జాతీయ మానవ హక్కుల కమిషన్. నెక్స్ట్ ఇవి దేంట్లోకి వచ్చారు? రాజ్యాంగేతర సంస్థలు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లోకి వచ్చారు. నెక్స్ట్ 62 కేంద్ర సమాచార కమిషన్, నెక్స్ట్ 66 లోక్పాల్ మరియు లోకాయుక్తలు. నెక్స్ట్ మిత్రులారా 10వ భాగంలో ఇక రాజకీయ పార్టీలు గుర్తింపు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, అదే రకంగా అక్కడ 79 అండి, అది 81 ఎన్నికలు, 82 ఎన్నికల చట్టాలు, నెక్స్ట్ 83 నెక్స్ట్ పేజీలో ఎన్నికల సంస్కరణలు, నెక్స్ట్ 86 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇవి మీకు సిలబస్లో ఉన్నాయి. లాస్ట్లో రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ సవరణ ప్రక్రియలోనే మీరు చదివేస్తే సరిపోతుంది. అది ఈ పుస్తకంలో వివరంగా ఉంటుంది. రాజ్యాంగ సవరణల కింద మనకు 105వ రాజ్యాంగ సవరణ 2021 వరకు ఇచ్చారు. పేజ్ నంబర్ 773 అండి. రైట్ మిత్రులారా, ఇది పాలిటీ చెప్పాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఫుల్ మ్యాపింగ్ చేశాం కదా, ఈ ఫుల్ మ్యాపింగ్ని ఎక్కడెక్కడ బిట్ వస్తుందో కూడా తరువాత రోజుల్లో మ్యాపింగ్ చేసి ఇస్తాను. సో రైట్, సో ఇంకా మరింత ఈ ఎన్ని పేజీల్లో ఏం చదవాలని వివరించే ముందు ఒక్క మీ సమయాన్ని తీసుకుంటున్నా మిత్రులారా. ఇందులో మీరు కానీ గమనిస్తే ఇక్కడ చూడండి, ఏదైనా మీకు గ్రూప్ 2 ఫుల్ కోర్స్కి సంబంధించి, అదే రకంగా మనకి డెమో అండ్ పీడిఎఫ్ వాట్సాప్ టెస్ట్కి అంటే డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి. అలాగే డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. సో మీరు గమనించండి మిత్రులారా. అండ్ మీరు కానీ గమనిస్తే ఇక ఇందులో మీరు కానీ చూస్తే, సో ఏపీ హిస్టరీ ఫుల్ టైమ్ టెస్ట్ సిరీస్ మనం మొత్తం సిలబస్ 40 భాగాలుగా చేసి దానికి విత్ ఆడియో ఎక్స్ప్లెనేషన్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే మొత్తం మీరు కానీ గమనంలోకి తీసుకుంటే మిత్రులారా, సో ఒక్క సెకండ్ అండి. ఏపీ హిస్టరీ ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగానికి సంబంధించి ఆన్లైన్ వీడియో క్లాసెస్ స్పెషల్ బ్యాచ్కి ఆల్రెడీ క్లాసెస్ ప్రారంభమయ్యే, వాటిని కూడా మీరు రిజిస్టర్ చేయవచ్చు, వినొచ్చు. అంతేకాకుండా మీరు ఇందులో ఇచ్చారు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొత్తం సబ్జెక్ట్ అంతా ఒక చోట, అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదే రకంగా జాతీయ సంస్థలు కావచ్చు, జీకే కావచ్చు, సైన్స్ సంస్థలు కావచ్చు, జాతీయ పార్కులు కావచ్చు, లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కావచ్చు, వివిధ సంస్థల యొక్క
ప్రత్యేక ఫీచర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు 28 స్టేట్స్ ఇంటర్లింక్ విత్ 9 సబ్జెక్ట్స్ని జనరల్ స్టడీస్ కోణంలో డెవలప్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకించి మీరు డెమోకి లింక్ పెడతారు, చూడండి, ఇవి కూడా చూడండి. సో ఇవి ప్రస్తుతం గ్రూప్ 2 ఫుల్ కోర్సుకి సంబంధించి విశేషమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. నెక్స్ట్ మీరు ఇందులో కనుక గమనిస్తే, మీరు గమనిస్తే 828 పేజీలు ఉన్నటువంటి ఎం లక్ష్మీకాంత్ పుస్తకంలో ఏవేవి మ్యాపింగ్ చేశానో చేశాను. అది ఎలా చదవాలో నేను ఇంకా ఈ పుస్తకాన్ని అంతటిని మ్యాపింగ్ చేస్తాను. లాస్ట్ 7th ఎడిషన్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థుల కోసం లాస్ట్ టైం మ్యాపింగ్ చేసింది. ఉదాహరణకు ఒకటి చెప్తున్నా, 119 పేజీలో ఇలా తయారు చేసుకోవాలి. మీరు ఏదైనా సిలబస్ అంటే బాగా చూడండి, సింపుల్గా నేను చూపిస్తున్నా. ఇందులో ఏముంది, కొత్త ఆదేశక సూత్రాలు, న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నారు. అందులో మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్నింటిని చేర్చారు, 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. ఎన్ని ఆదేశిక సూత్రాలు నిబంధనలను చేర్చారు అని బిట్ అడిగే అవకాశం ఉంది. అందుకనే 7 చూడండి, 7 మార్కింగ్ చేశాను. ఇలా మీరు కూడా మార్కింగ్ చేయాలా, ఇలా ఈ పుస్తకాన్ని అంతటిని మ్యాపింగ్ చేస్తారు. ఇందుకోసం మనం చేసినటువంటి ప్రయత్నం ఇది. సో 14 పుస్తకాల నుంచి డిడి బసు, దుర్గాదాసు బసు, మరి గవర్నర్గా పనిచేసినటువంటి పూర్వపు రమాదేవి గారు, వారు రాసినటువంటి పుస్తకం ఉంది. చాలా గొప్ప సమాచారం ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాలు, పడాల రామారెడ్డి లా పుస్తకము, తర్వాత ఎం లక్ష్మీకాంత్ పుస్తకాలు, తర్వాత వివిధ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ గ్రంథాలు, అనేకమైన అన్నిటిని పరిశీలించి మనకు ఈ పుస్తకాన్ని తయారు చేయడం. ఇందులోనే లాస్ట్ టైం మనం పేపర్ 1లో 140+, పేపర్ 2లో 110+ వచ్చి మనం ఇంత సుముఖంగా మీరు 828 పేజీలు ఈ బుక్ ఉంది. సో పాలిటీ బుక్కి ఈ బుక్ ఎంత ప్రామాణికమైందో, దీనికి స్టాటిక్ చదువుకోవాలా, కరెంట్ మిక్స్ చేసుకొని చదివితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పాలిటీని మీరు చదివేటప్పుడు సో స్టాటిక్ ఎలాగూ చదువుతారు, స్టాటిక్ ఖచ్చితంగా చదవాలా, స్టాటిక్ ప్లస్ కరెంట్ మిక్స్. దానికి లాస్ట్ టైం మీరు మనకోటి గమనించింటారు, ఈ కరెంట్ మిక్స్ అనేటువంటి ఇవ్వడం అనే ఏదైతే ఈ ఫార్ములా ఉందో ఇది చాలా కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ టైం మన జరిగిన మెయిన్స్లో ఏమి ఇచ్చారో చూశారు కదా మీరు. ఏమి ఇచ్చారండి అందులో మెయిన్స్లో మీరు కనుక గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి సూత్రం ఇచ్చారు. నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఏమిటి ఇచ్చారు అందులో, సో మనకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి ఇచ్చినటువంటిది కరెంట్ మిక్స్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే లాస్ట్ టైం అది ఎందుకు అప్పిట్టు వచ్చింది, అది లాస్ట్ టైం పార్లమెంట్లో దానికి సంబంధించినటువంటి చర్చ, ఒక ఎంపీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇలా లేటెస్ట్గా ఆలోచన చేసుకొని చాలా తాజా అంశాలను కలుపుకొని విస్తృతంగా చదువుకొని తయారు చేసుకోవాలా. సో మనకి 400, ఇంకోటి చిన్న బుక్ స్టాటిక్ బుక్ ఉంది, మొత్తం అంతా కలిపితే 450-60 పేజీల్లో ఇన్ని బిట్లు మనం తెప్పించడం సులభంగా, నీట్గా, సోది లేకుండా సూటిగా స్పష్టంగా ఇచ్చినటువంటి అంశం. సో ఇది మ్యాపింగ్. దీన్ని మళ్ళీ నేను మరొక కోణంలో మీకోసం ఎక్కడెక్కడ బిట్లు వస్తాయి, మా అంచనా ఎలా ఉంటుంది, ఈ మా బృందం ఎలా పనిచేస్తుందో మీకు తెలియచేయడానికి అది సూన్ మళ్ళీ ఒక ప్రయోగం చేస్తాను మీకు. దాన్ని శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో మీరందరూ చూసేటట్టుగా కూడా ఇస్తాను. సో కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ ఆలోచన చేయండి. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.